కజ ఎక్కడున్నావు? ప్రియ శిష్య ఎక్కడున్నావు? దేవగురు బృహస్పతి పుత్ర ఎక్కడున్నావు? సమాధానమియ్యి కజ ఎక్కడున్నావు? ఓ శివశంకర, ఎక్కడున్నాడు నా ప్రియ శిష్యుడు కచుడు? ఓ పరమేశ, ఈ దీనుడు శుక్రాచార్యునికి సహాయం చెయ్యి. మహేశ్వర, ఎక్కడున్నాడు నా ప్రియ శిష్యుడు కచుడు? పరమేశ. దేవయాని, దేవయాని, దేవయాని! ఏమిటైంది పితాశ్రీ? ఇలా చూడు, ఇదిగో చూడు ఖండించిన కచును భుజాలు. ఎవరో అతని మీద అఘాయిత్యం చేశారు. ఇక్కడ అతనికి శత్రువులు ఎవరుండగలరు పితాశ్రీ? పితాశ్రీ, పితాశ్రీ! ఎవరో దుర్మార్గుడు మన కచుని వధించాడు. శాంతించి నీవు పుత్రి, శాంతించు. ఎవరి దుర్మార్గము కూడా శివభక్తుల మీద ఎన్నడూ చల్లదు. నేను మృత సంజీవిని సిద్ధిని ప్రయోగించి కచుని పునర్జీవితుని చేస్తాను. మరణించిన వ్యక్తి ఎప్పుడూ జీవితుడు కాలేడు పితాశ్రీ, అది అసంభవం. ఇప్పుడిలాగ నీవు విలపించకు పుత్రి. శివుని ఈ సృష్టిలో శివభక్తులకు ఏదీ అసంభవం కాదు. నీవే చూడు శివుని కృపను. మీరు నిజంగా మహాత్ములు. మీరు నా కచుడిని పునర్జీవితుడిని చేశారు. గురుదేవా, దేవయాని, మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు? దేవగురు పుత్ర కచ, ముందు నీవే చెప్పు, నీ మీద ఈ ప్రాణఘాతక కృత్యాన్ని ఎవరు చేశారు? నా మీద ప్రాణఘాతక కృత్యమా? ఏమీ లేదే. నా మీద ఎవరు అలా ప్రాణఘాత కృత్యం చేయలేదే. అలా గనుక జరిగితే నేను మీకు జీవించి కనిపిస్తానా? శివుని కృప వల్ల మృత సంజీవిని సిద్ధిని ప్రయోగించి పితాశ్రీ నిన్ను పునర్జీవితుణ్ణి చేశారు. తప్పకుండా ఎవరో శత్రువులు నిన్ను వధించి ఉండాలి. కచ, ఎవరా శత్రువు? మాతో నిస్సంకోచంగా చెప్పు. మేమా దుష్ట శత్రువులను శాశ్వతంగా హతమార్చుతాము. క్షమించండి గురుదేవా, నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు అలా ఎవరు లేరే. నిశ్చయంగా మొదటి వేటు వెనక నుంచే వేసి ఉండాలి. దానితో నీ పంచప్రాణాలు ఎగిరిపోయాయి. అందువల్లనే నీకు ఏమీ జ్ఞాపకం రావటం లేదు. కానీ దుష్టులకు వారి దుర్మార్గానికి తగిన దండన తప్పక విధించాలి పితాశ్రీ. అన్యదా వారి దుస్సాహసం ఇంకా అధికమైపోతుంది. నీవు దానికై చింతించకు పుత్రి. శత్రువులను వెతికే పని మేము చేస్తాం. పద, ఆశ్రమానికి వెళదాం. మీ మాతాశ్రీ ఎదురు చూస్తూ ఉంటారు. రండి. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. త్రిలోకనాథులు పరమశివ శంకరులకి జయము! కైలాసపతి శివశంకరులకు జయము! చరాచరపతి పరమశివ శంకరులకు జయము! పరమేశ, నేను దేవగురు బృహస్పతి యొక్క ఒక ప్రార్థనను తీసుకుని తమ చరణాలపై అర్పించవచ్చాను. పరమేశ, దేవగురు బృహస్పతి వారి పుత్రుడు కచుని గురించి ఎంతో చింతిస్తున్నారు. వారి భయం ఏమిటంటే అసురులకు వారి పుత్రుడు కచుడు జీవించి ఉండటం ఇష్టం లేదని. బృహస్పతి యొక్క భయం నిజమైనదే కదా నారద? ఒకమారు అసురులు కచుణ్ణి గతంలో వధించారుగా. అంటే దేవాదిదేవా, చింతించవద్దు నారద. మా వల్ల పొందిన మృత సంజీవిని విద్యను ప్రయోగించి
శుక్రాచార్యులు బృహస్పతి పుత్రుడు కచుని పునర్జీవితుణ్ణి చేశారు. నారాయణ నారాయణ. మరైతే పరమేశ కచుని భవిష్యత్తు? నారద, అవసరాన్ని మించి అర్థం చేసుకోవడం ఉచితం కాదు. నారాయణ నారాయణ. మరైతే పరమేశ ఏమీ అర్థం కాకపోవడం అనుచితం కాదా? నారద, నీకు జ్ఞానం సాగిపోయే వేగాన్ని గురించి తెలుసా? జ్ఞానం వేగమా? లేదు పరమేశ, కృపతో నాకది చెప్పండి. నారద, జ్ఞానం పుట్టుక ఎక్కడి నుండి జరిగింది? చేతన నుండి. మరి చేతన? చేతన యొక్క ఏమిటి దేవతల ఋషి ఇంకా దేవగురు బృహస్పతి యొక్క ప్రియ శిష్యుడికి ఈ మాత్రం తెలీదా? చేతన ఎక్కడి నుంచి జన్మించిందో? పరమేశ, లేదా మా నుండి వినాలనే కోరికతో నీ జ్ఞానాన్ని దాచుతున్నావా? పరమేశ, నేను నిజంగా చేతన యొక్క సృష్టి విషయం గురించి ఏమీ ఎరుగను. అన్యథా ఈ నారదుని వాచాల స్వభావం తమకు అపరిచితం కాదు. నారాయణ నారాయణ. అయితే విను నారద, చేతన కోసం ఆలోచన పుట్టింది అగ్ని వల్ల. అగ్ని వల్ల? అవును నారద, అగ్ని వల్ల. అగ్ని యొక్క స్వభావం సదా ఊర్ధ్వగామి, అంటే పైకి వెళ్ళాలనే తపన కలిగినది. ఎక్కడ జ్వలించినా ఎలా ఉంచినా అగ్ని సదా పైవైపే పాకిపోవాలని చూస్తుంది. ఈ మహాసత్యం వైపు ఎప్పుడు నా ధ్యాసయే పోలేదు పరమేశ. అగ్ని యొక్క ఈ స్వభావమే సృష్టి ఆరంభంలో పైవైపు ఎగసే చేతన అనే భావంగా ఏర్పడింది. ఎందుకంటే చేతన రెండు పక్కలా ప్రవహించగలదు. అగ్ని వలె ఊర్ధ్వగామి, ఇంకా నీటి వలె అధోగామి. పరమేశ, అవసరాన్ని మించి అర్థం చేసుకోవడం అనుచితమే. కానీ కొంచెం కూడా అర్థం కాకపోతే నారాయణ నారాయణ. నారద, జలం సదా క్రింది వైపే ప్రవహిస్తుంది. క్రిందికి వెళ్ళి లోతు స్థానాన్నే వెతుక్కుంటుంది. క్రిందికి వెళ్ళడమే దాని స్వభావం. ఎక్కడైనా కొంచెం దిగువ భాగం దొరికితే జలయాత్ర ప్రారంభం. పరమేశ, ఈ చేతనా ప్రవాహానికి జ్ఞానానికి సంబంధం ఏమిటి? సంబంధం ఉంది నారద. ఎవరైనా ఎంత ఊర్ధ్వగతిలో వెళ్తే అంత ఎక్కువ త్వరగా పరమాత్మలో విలీనమైపోతారు. ఎవరు అధోగతికి వెళతారో అంత ఎక్కువగా ఉపస్థితులైపోతారు, అంటే మాకు దూరం అవుతారు. పరమేశ, సృష్టిలోని ప్రతి ఒక్క రహస్యంలోని రహస్యము తమరే. తమ ఈ గూఢ రహస్యాన్ని కొద్దిగా సరళంగా స్పష్టీకరించండి పరమేశ. దానివల్ల మా వంటి అజ్ఞానులు కూడా అర్థం చేసుకోగలరు. ప్రస్తుతం విద్వాంసులు కూడా అజ్ఞానులమని అంటూ నటిస్తూ ఉన్నారు. నంది, నీవు కూడా అలాగే. లేదు లేదు పరమేశ, పరమేశ, మనం మన విషయాన్ని మార్చటం లేదు కదా. మారడం మా యొక్క స్వభావం కాదు నారదా. క్షమించండి చరాచరపతి, నన్ను క్షమించండి. విషయం తెలుసుకునే జిజ్ఞాసతో వ్యర్థ ప్రసంగం చేస్తున్నాను, నన్ను క్షమించండి. అగ్ని ఆకాశం వైపు వెళుతున్నప్పుడు చూడు నారదా, అది కొద్ది దూరం వరకే దృగ్గోచరంగా ఉంటుంది, తర్వాత అదృశ్యమైపోతుంది. అవును ప్రభు. ఇక జలం తన యొక్క అధో యాత్రలో తన స్వరూపంతో పాటు సదా స్థిరపడాలని ఉర్రుతలాడుతూ ఉంటుంది. ఎక్కువ క్రిందకి వెళితే హిమము మాదిరి కఠినమైపోతుంది. మాకేమీ అర్థం కాలేదు పరమేశ. సామాన్య భాషలో చెప్పాలంటే జలం యొక్క స్వభావం అహంకార ప్రకృతి కలది. కారణం కాఠిన్యంలోనే అహంకారం నివసిస్తూ ఉంటుంది. ఆ అహంకారమే సర్వదా స్థిరంగా ఉండాలని కోరుతుంది. అర్థమైంది పరమేశ, నాకు అర్థమైంది. నారాయణ నారాయణ. కొంచెం మాకు కూడా స్పష్టంగా చెప్పండి దేవర్షి. నంది మహాశయ, అగ్ని ఇంకా జ్ఞానం యొక్క స్వభావం ఒకే కారణంగా రెండు పైకి ఎగసి సర్వోచ్చ శక్తులలో విలీనమవడానికి ఆతురపడతాయి. ఓ పరమేశ, ఇందులో ఏమీ సందేహం లేదు. అధిక ప్రజలు జల ప్రకృతిలాగే జీవితాలు గడుపుతూ ఉంటారు.
ఎందుకంటే అగ్నిలాగా జీవితం గడపడం కఠినం గనుక. ఎందుకు ప్రభువు? ఎందుకంటే స్వచ్ఛతను రక్షించి ఇంకా అశుభ్రాన్ని భస్మం చేయగల సాహసం ఇక వేరెవరిలోనూ లేదు. అంటే స్వర్ణాన్ని అగ్నిలో కాల్చి చూడు. అగ్ని అశుభ్రాన్ని భస్మం చేసి స్వచ్ఛతకు మెరుగునిస్తుంది. ఈ కారణం వల్లనే మేము త్రిమూర్తులము కఠిన క్షణాల్లో అగ్ని పరీక్ష లేదా అగ్ని యొక్క సాక్ష్యాన్నే విశ్వసిస్తూ ఉంటాము. నారాయణ నారాయణ. అగ్ని ఇంకా జ్ఞానం సంచరించే గతి అందువల్లనే ఒకే విధమైనది నారదా. అగ్ని వలనే జ్ఞానం కూడా మాయ, మోహము, మదము, లోభము ఇంకా అహంకారాల నుండి ప్రాణులను రక్షించి పరమాత్మలో విలీనమయ్యే మార్గాన్ని సుగమం చేస్తుంది. క్షమించండి మహేశ, క్షమించండి. ఏమైంది నారదా? పరమేశ, ప్రసంగం దేవగురు బృహస్పతి పుత్రుడు కచుడు సంబంధించి వచ్చింది. అతడు దైత్యగురు శుక్రాచార్యుల వద్దకు జ్ఞానప్రాప్తి కొరకే వెళ్ళాడు కదా. పరమేశ, ఒకవేళ అలా కాలేదు కదా, అతని మృత్యువు జ్ఞానయాత్రలాగా. వద్దు వద్దు పరమేశ, హర హర మహాదేవ. మృత్యువు ఒక కఠోర సత్యం నారదా. దానికి భయపడవలసిన ఆవశ్యకతయే లేదు. అయితే పరమేశ, నీకు ఈ రహస్యం ఎందువల్ల తెలియపరచడమైందంటే నారదా, ఒకవేళ నీ మనస్సులో దైత్యగురువు శుక్రాచార్యుల దర్శనం చేసుకోవాలనిపిస్తే కనుక ఆయనకు కూడా ఈ రహస్యాన్ని తెలియబరుస్తూ తప్పకుండా ఒక మాట చెప్పు. భవిష్యత్తులో కచుని విషయంలో జాగ్రత్తగా ఉండమని. నారాయణ నారాయణ. ఇప్పుడు నేను దైత్యగురు శుక్రాచార్యుల దర్శన భాగ్య ప్రాప్తి పొందవలసినదే పరమేశ. మరి కానీ దైత్యగురు శుక్రాచార్యులను జాగ్రత్తగా ఉండమనడంలో తాత్పర్యం అర్థం కాలేదు. జాగ్రత్తగా ఉండమనడంలో మా తాత్పర్యమేమంటే నారదా, ఈ మారు శుక్రాచార్యుల సచేతన రూపంలోని మృత సంజీవిని సిద్ధిని తమ జ్ఞానంతో అగ్ని పరీక్ష చేసుకోవాలి. వారు స్వయంగా నిశ్చయం చేసుకోవాలి వారికి జలం యొక్క మార్గం ప్రియమో లేక అగ్నిదో. అంటే ఈ మారు స్వయంగా శుక్రాచార్యుల ప్రాణాలకే ఆపద వచ్చి పడవచ్చును. ఏమిటి, అసురులు అంత దుస్సాహసం చేయగలరా? ఈ ప్రశ్నకి సమాధానం కాలగర్భంలోనే ఉండని. నారాయణ నారాయణ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయే మంత్రాయే మహామంత్రేశ్వరాయే చ. ఓం నమః శివాయే మంత్రాయే మహామంత్రస్వరాయ చ. పరం మంత్ర సర్వరూపాయే పరం శివాయే తే నమః. పరం మంత్ర సర్వరూపాయే పరం శివాయ తే నమః. దైత్యగురు, మా శత్రుపుత్రునికి సిద్ధులను ఇచ్చే ప్రయత్నం ఎన్నటికీ చెయ్యకండి. అన్యథా దాని పరిణామం మీకు హితంగా ఉండబోదు. క్షమించండి దేవాది దేవా మహేశ్వర. మహాసుర, నీకు మా హితం అహితం గురించి చింతించవలసిన అవసరం ఏమీ లేదు. దైత్యగురు, మీరు ఈ దుష్టుణ్ణి శీఘ్రంగా పంపించేయండి. మీరు ఇతని తండ్రి అపరాధాన్ని మర్చిపోయారేమో, కానీ మేము బృహస్పతిని ఎప్పటికీ క్షమించలేము. మహాసుర, సప్తమ స్వరంలో మాట్లాడడం మాకు కూడా తెలుసును దైత్యగురు. కానీ అది మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మంచిదేమంటే మీరు ఇప్పుడే ఇతన్ని ఇక్కడి నుంచి గంటేయండి. అయితే నువ్వు స్పష్టంగా ఎందుకు చెప్పు? నీవు కూడా మమ్మల్ని దైత్య గురువుల రూపంలో ఇక చూడదలుచుకోలేదని? దైత్య గురువులు దైత్యుల పట్ల తాము కర్తవ్య విముఖులైతే అదంతా శాంతంగా సహించలేము. దైత్య గురు,
ఇది నిజం కాదా? మీరు మన శత్రువులను ప్రోత్సహించి మాకు శత్రువు అయ్యేటువంటి దుష్కార్యాలు చేస్తున్నారని. దైత్యరాజా, నీవు మర్యాదను మరిచి నీ గురువుని అవమానిస్తున్నావు. వారు కఠిన క్షణాల్లో నీకు జీవనదానం చేశారు. ఆ కఠిన క్షణాలను తలుచుకుని మేమిప్పటిదాకా ఊరుకున్నాము దేవయాని. అన్యథా ఏమిటి? అన్యథా ఏమి చేస్తావు నీవు మహాసురా? చేయాలనుకుంటే ఏమైనా చేయగలను దైత్యగురు. నిన్ను నీవే మరచి మాట్లాడకు దైత్యరాజా. అన్యదా మీ దైత్య గురువులు ఇంకొక మారు ఈ స్థానాన్ని విడిచి వెళ్లిపోగలరు. మీరిద్దరు మాతాపుత్రికలు కలిసి మా దైత్య గురువుల బుద్ధిని భ్రష్టం చేశారు. వారు మంచి చెడ్డలు అన్నీ మర్చిపోయారు. మాకు విరోధి అయిన మా శత్రుపుత్రునికి సిద్ధులు ప్రసాదిస్తున్నారు. కచునిపై నీకున్న విరోధ భావాన్ని చూసి మాకేమనిపిస్తున్నదంటే నీవే అతనిని హతమార్చే దుష్కార్యాన్ని చేశావని. దేవయాని, మేము అసురులము. మా శత్రువులను ఎప్పటికీ క్షమించము. ఇంకొకటి కూడా గ్రహించు, దేవదానవులు పరస్పరంగా ఎప్పటికీ మిత్రులెవరు. ఈ గజుడు కూడా తన తండ్రిలాగే ఏదో కపటభావంతోనే వచ్చి ఉంటాడు. మన అమాయక దైత్యగురును మోసం చేయడానికి వచ్చాడు. ఆశ్చర్యం, మహా ఆశ్చర్యం ఏమిటంటే దైత్య గురువులు ఇతన్ని పునర్జీవితం ఎందుకు చేశారని. ఇప్పుడు మీకు మీ శిష్యుని హంతకులెవరోనని వెతకనవసరం లేదు పితాశ్రీ. ఎందుకంటే అతడు మీ ముందే ఉన్నాడు. ఈ దుష్టులను త్యజించండి. వీరు మిమ్మల్ని అవమానించ పూనుకున్నారు. మహాసుర, కచుడిని మా శిష్యుడిగా చేసుకునే ముందే మేము ఇతని వద్ద మాట తీసుకున్నాం. ఇతడు మా వద్ద పొందిన సిద్ధులతో అసురులకు హాని చేయనని. అదే విశ్వాసం నీవు కూడా ఉంచు. మాకు మీ మీద ఎటువంటి నమ్మకం గాని విశ్వాసం గాని లేదు. ఇంకా ఈ అసుర శత్రువుల మీద కూడా. పదండి అసుర వీరులారా. నారాయణ నారాయణ. దైత్యగురు నారదుని ప్రణామం స్వీకరించండి. దైత్యరాజా, మీరు చూస్తున్నారా? దైత్య గురువుల ఆశ్రమం మన శత్రువుల గుప్తచారులకి కేంద్రం అయిపోయింది. ఇంత స్వతంత్రంగా స్వేచ్ఛగా దైత్య శత్రువులు ఇక్కడికి రావడం మేము ఎప్పుడు చూడలేదు దైత్యరాజా. అంతా చూస్తున్నాను. ఇప్పుడు ఈ దుష్ట దైత్య శత్రువుల అంతిమ వ్యవస్థ మేమే చేయాల్సి వస్తుంది.